వెల్కమ్ బ్యాక్. పీఆర్పీ అధినేత చిరంజీవి అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. విలీన నిర్ణయం తరువాత కాంగ్రెస్ తన్ను పట్టించుకోవడం లేదని చిరు కినుక వహించారు. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించిన హైకమాండ్ చిరును ఢిల్లీకి ఆహ్వానించి చర్చలు జరిపింది. కేంద్ర కేబినెట్ లో చిరుకు స్థానం కల్పించనున్నట్లు, రాష్ట్ర కేబినెట్ లో కూడా పీఆర్పీ ఎమ్మెల్యేలకు చోటివ్వనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసే పనిలో పడింది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ జగన్ ఎఫెక్ట్ లేకుండా చేసేందుకు వీలున్న అన్ని మార్గాలను ఎంచుకుంటోంది. అందులో భాగంగానే నెలల తరబడి నానుతున్న పీఆర్పీ వీరణ తంతును ముగించాలని నిర్ణయించింది. విలీన ప్రకటన తర్వాత తనను పట్టించుకోవడం లేదని అలకతో ఉన్న చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించి మాంచి విందించి కోపం చల్లార్చింది. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించడమే కాకుండా ఆయనకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించడానికి హామీ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ లో కూడా పీఆర్పీ ఎమ్మెల్యేలు ముగ్గురికి పదవులు ఇవ్వనున్నట్లు చిరుకు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ లో చిరంజీవి క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన హైకమాండ్ అనేక అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ నాయకత్వంలో సాగిన ఈ ఎపిసోడ్ పట్ల చిరు సంతృప్తి చెందినట్లు సమాచారం. పీఆర్పీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు గాను గులాం నబీ ఆజాద్, ఆ పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో విడతల వారీగా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆజాద్ గారు చిరంజీవి గారిని విందు సమావేశానికి ఇన్వైట్ చేయటము, ఆయన వెళ్ళటం జరిగింది. అంటే ఈరోజు కొంతమంది సీనియర్స్ను ఢిల్లీకి రమ్మని పిలుపు కూడా వచ్చింది. అంటే సీనియర్స్తో కొద్దిగా అక్వైంటెన్స్, పరిచయాలు, తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా కనుక్కోవటము, ఇప్పుడు ఉండేటువంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనేటువంటి దానిపైన చర్చ జరుగుతుందనేటువంటిది నేను అనుకుంటున్నా. ఆజాద్ భేటీ అయ్యే సీనియర్ నేతల్లో సి రామచంద్రయ్య, బోరుగడ్డ వేదవ్యాస్, బసవరాజు శ్రీనివాస్, గౌతమ్, తోట త్రిమూర్తులు తదితర నేతలున్నారు. కేంద్ర మంత్రి కూడా అయిన ఆజాద్ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. వారంలో ముగియనున్న విదేశీ పర్యటన నుంచి రాగానే పీఆర్పీ నేతలతో ఆజాద్ సమావేశమవుతారు. తిరుపతి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలంటే ఆయన్ను రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. అయితే ఏపీ కోటాలో రాజ్యసభలో ఖాళీలేమీ లేవు. వెంటనే చిరును రాజ్యసభకు పంపాలంటే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరితో అయినా రాజీనామా చేయించాలి. అందుకు ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లిని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపి ఆయనతో రాజీనామా చేయించి చిరును రాజ్యసభకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు తెలిసింది. ఈ పనులన్నీ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని పీఆర్పీ నేతలు అంటున్నారు. ప్రజారాజ్యంలో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా అక్కడ కూడా ఉంటాం. ఎందుకంటే మాకు రాజకీయంగా పార్టీ ఆర్గనైజేషన్లుగా కొంత అనుభవం సంపాదించుకున్నాం. తర్వాత గవర్నమెంట్లో కూడా మేము కొంతకాలం మంత్రి పదవులుగా చేసాం. తర్వాత పార్లమెంటులో కూడా ఒక 10 సంవత్సరాల పైచిలకు పార్లమెంటు మెంబర్గా ఎఫెక్టివ్గానే ఉన్నామనేటువంటి భావన మాలో ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి మా సర్వీసెస్ కూడా వాళ్ళు ఏ విధంగా వాడుకుంటారో అదే పద్ధతిలోనే అవుతాం. నేను ఒకనే కాదు, ప్రతి ఒక్కరూ కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ప్రజారాజ్యంలో. వాళ్ళందరికీ ప్రభుత్వాల అనుభవాలు ఉన్నాయి, పార్టీలో అనుభవం ఉంది. సో ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా వాడుకుంటారో అదే పద్ధతిలో మేము వాడుకోబడేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తన భార్య రాజ్యలక్ష్మికి మంత్రి పదవి కట్టబెడితే రాజ్యసభ సీటుకు రాజీనామా చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని నేదురుమల్లి హైకమాండ్ తో చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న పీఆర్పీలో చిరు ఢిల్లీ టూర్ తో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.